ఇరాన్ యుద్ధం 2-3 వారాల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ను అతి త్వరలో వదిలిపెడతామని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంధన ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతాయని తెలిపారు. 2 నుంచి 3 వారాల్లోనే ఇరాన్ యుద్ధం ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. దాడులను కొనసాగిస్తూనే చర్చలు జరుపుతున్నందున ఇరాన్ను అమెరికా సైన్యం అతి త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ముదరడంపై ఓవల్ ఆఫీసులో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానమిచ్చారు. అమెరికా సైన్యం ఇరాన్ యుద్ధం నుంచి నిష్క్రమించగానే చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతాయని వ్యాఖ్యానించారు. అమెరికా దళాల ఉపసంహరణ అనేది ఇరాన్తో కుదిరే ఒప్పందంపై ఆధారపడి ఉండదని ట్రంప్ వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితికి చేరుకుందని, ఆ దేశం మళ్లీ రాతి యుగంలోకి వెళ్లిందని నమ్మకం కలిగిన వెంటనే అక్కడి నుంచి దళాలను ఉపసంహరిస్తామన్నారు. Have you spoken directly with Iran anyone doesn't in have to Iran? make a deal. No. Yeah, I've spoken to a lot of people. It's a new regime. They are much more accessible. They are right. You know, they said, we have a present for you, Mr. President, out of respect. And they said, wait a minute. No, they don't have to make a deal with me. When we feel that they are, for a long period of time, put into the Stone Ages, and they won't be able to come up with a nuclear weapon, then we'll leave. Whether we have a deal or not, it's irrelevant. Now, it's possible that we'll have a deal because they want to make a deal. They want to make a deal more than I want to make a deal. But in a fairly short period of time, we'll be finished. They will not be able to do a nuclear weapon for years. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నాయకత్వం తొందరపడుతోందని ట్రంప్ తెలిపారు. గత ఇరాన్ పాలకుల కంటే ఇప్పుడు ఉన్నవారు చాలా వాస్తవిక దృక్పథం ఉన్నవారని, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని వివరించారు. అందుకే వారితో చర్చలు సఫలమై ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. అటు ఇరాన్ మాత్రం అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. అమెరికా భూతల దాడులకు దిగితే అది వారు చేసే అతిపెద్ద తప్పిదమవుతుందని, వారి కోసం తమ భారీ సైన్యం వేచి చూస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు.